అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు జేఈ అడ్వాన్స్కి సంబంధించి మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషను కంప్లీట్ అయింది. అయితే జేఈ అడ్వాన్స్కి సంబంధించి 2024 అంటే గత సంవత్సరము, అలాగే 2023, 2022, 2021, 2020 ఈ సంవత్సరాల్లో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది ఒకసారి మనము చూద్దాము. దాన్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం పేపర్ ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరము ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మాట్లాడదాము. మనం ఇక్కడ ఈ స్లైడ్లో చూస్తే గత సంవత్సరము 2024లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి 355 మార్క్స్, అంటే అవుట్ ఆఫ్ 360కి 355 మార్క్స్ వస్తే గతసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే జేఈ మెయిన్స్ లాగా జేఈ అడ్వాన్స్కి 100% 360కి 360 రావడం అనేది వెరీ డిఫికల్ట్. కాబట్టి అయినా సరే లాస్ట్ ఇయర్ 2024లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి 355 స్కోర్ చేయగలిగాడు. అలాగే 300 స్కోర్ ఎవరికైతే వచ్చిందో, 300 అబోవ్ స్కోర్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరికీ కూడా 101 అంటే 1 నుంచి 101 మధ్యలో ర్యాంకులు రావడం జరిగింది. అంటే ఎవరికైతే 300 మార్క్స్ వచ్చాయో గతసారి వాళ్ళకి 100 నుంచి 100 అబోవ్ ర్యాంకు వచ్చినటువంటి ర్యాంక్స్ అయితే ఉన్నాయి. అలాగే గతసారి 258 మార్క్స్ వస్తే 500 అబోవ్ ర్యాంక్స్ వచ్చాయి. 233 మార్క్స్ వస్తే 1000 ర్యాంక్ వచ్చింది. 192 మార్క్స్ వస్తే 3000, దానికంటే తక్కువ ఇంకా మంచి ర్యాంకు రావడం జరిగింది. ఈ విధంగా గతసారి 2024లో మనం చూసుకుంటే వచ్చినటువంటి స్కోర్సు, ర్యాంక్స్ను మనం చూసుకోండి ఇక్కడ. దాంతోపాటుగా లాస్ట్ ర్యాంకు అంటే జేఈ అడ్వాన్స్లో లాస్ట్ ర్యాంకు 2024లో 109 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ర్యాంక్ అంటే మేబీ ఆ కట్ ఆఫ్ ఏది జేఈ అడ్వాన్స్కి కట్ ఆఫ్ ఇచ్చే ర్యాంక్ 46,000 ఏదైతే ఉంటుందో అక్కడికి వాళ్ళకి అంటే సీట్ రాకపోవచ్చు జేఈ అడ్వాన్స్ మంచి ఐఐటీలో, కానీ కట్ ఆఫ్ 109 వచ్చినటువంటి వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అదే 2023లో అయితే 86 మార్క్స్కే లాస్ట్ ర్యాంకు వచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం తగ్గుతూ వచ్చింది. కానీ ఈసారి ఎలా ఉండబోతుంది, ఈసారి 2025లో ఎలా ఉండబోతుంది అన్నది మనం జస్ట్ ఇప్పటికిప్పుడే ఏమీ చెప్పలేము. కానీ +or-5 మనం చూసుకుంటే 350 +or-5 ప్లస్సే, మైనస్ ఉండకపోవచ్చు. 350 స్కోర్ కానీ 360కి కానీ చేయగలిగితే ఫస్ట్ ర్యాంకు వాళ్ళకి ఉండొచ్చు అని అంటున్నారు. అలాగే 280-290 లాస్ట్ టైం అయితే 300 స్కోర్ చేయగలిగిన వాళ్ళు ఈసారి అయితే 280 నుంచి 290 స్కోర్ వస్తే 100 బిలో ర్యాంక్ రావచ్చు అని అంటున్నారు. అలాగే 230 నుంచి 250 స్కోర్ కానీ చేయగలిగితే 500 బిలో ర్యాంక్ రావచ్చు అంటున్నారు. 215 to 225 స్కోర్ కానీ చేయగలిగితే 1000 బిలో ర్యాంక్, అంటే అవుట్ ఆఫ్ 360 మార్క్స్కి 225 వరకు లేదా 200 మార్క్స్ వరకు చేయగలిగితే 1000 ర్యాంక్లో ఉండొచ్చు అంటున్నారు. 1000 ర్యాంక్ అంటే టాప్ ఐఐటీల్లో మంచి బ్రాంచ్ సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే చూడండి 180 కూడా ఈసారి ఓ మాదిరిగా చదివినటువంటి లేదా కొంచెం బాగా చదివినటువంటి వాళ్ళకు 180 స్కోర్ అయితే ఈజీగా చేయగలుగుతారు. 180 స్కోర్ కానీ చేయగలిగితే మంచి ఐఐటీల్లోని మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది అని అందరూ చెప్తున్నారు. మరి చివరిగా చూడగలిగితే 95+ స్కోర్ చేయగలిగితే లాస్ట్ ర్యాంక్ వస్తుంది ఈసారి. +or-, ఏమి ఉండదు, ప్లస్సే ఉంటుంది. కానీ 95+ మేబీ 100 ఆ లోపు కానీ స్కోర్ చేయగలిగితే అవుట్ ఆఫ్ 360కి లాస్ట్ ర్యాంక్ ఎలిజిబుల్, అంటే క్వాలిఫై అవుతారు, ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఐఐటీల్లో మంచి బ్రాంచ్లో రాకపోవచ్చు, ఏదో ఒక ఐఐటీలో రావచ్చేమో, రాకపోయినా వేరే ఐఐపిఈ లాంటి యూనివర్సిటీలో సీట్ అయితే రావచ్చు. అయితే ఫుల్ డీటెయిల్స్ మనం ఫస్ట్ రోజులోనే చెప్పలేం కాబట్టి రేపు ఫుల్ డీటెయిల్స్తో మరొక వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఎంత స్కోర్కి ఎంత ర్యాంక్ రావచ్చు అనేది ఒక అజంప్షన్ అయితే రేపు వచ్చేటువంటి వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే మీ అందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.